మనువాదం అనేటువంటిది ఎప్పుడో మధ్యయుగాల కాలంది అయితే ఇప్పుడు ఆ టైటిల్ తో ఎందుకు సెమినార్లు పెట్టాలి, ఇప్పుడు అది గురించి ఎందుకు మాట్లాడాలనేటువంటి చర్చ కొనసాగుతుంది. వాస్తవంగా చూసినప్పుడు ఎక్కడ చూసినా లేగాని మనువాదం అనేటువంటిది మన ముందు కనిపిస్తుంది. మనువాదం అంటే వేరే అర్థం లేదు. మనుస్మృతి యొక్క భావజాలమే మనువాదం. రాజ్యాంగం ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు సమానత్వ భావనే రాజ్యాంగం. అసమానతలకి కేంద్ర బిందువు మనుస్మృతి అయితే సమానత్వానికి కేంద్ర బిందువు భారత రాజ్యాంగం. ఇందులో అన్ని రకాల సమానత్వాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. స్త్రీ పురుష భేదము లేకుండా దాంట్లోనే చాలా క్లియర్ గా మీరు ఆర్టికల్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తే చాలా క్లియర్ కనబడతాయి. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 చెబుతున్నది కులము మతము లింగ భేదము లేకుండా ఏ మనిషిని కూడా వివక్ష అంటరానితనంతో చూడకూడదని చెబుతుంది. ఆర్టికల్ 16 చెబుతుంది ప్రభుత్వ ఉద్యోగాలలో సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని చెబుతున్నది. మీ అందరికీ ఆర్టికల్ 19 చాలా క్లియర్గా చెప్తుంది ఒక మనిషి తనకి ఇష్టం వచ్చినటువంటి భావాన్ని వ్యక్తం చేసుకోవాలి అని చెబుతున్నది. భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేస్తుంది ఆర్టికల్. మనం దీంట్లో ఆర్టికల్స్ ఎలాగైతున్నాయో మనుస్మృతిలో కూడా అధ్యాయాల రూపంలో ఉన్నాయి. మీ అందరికి తెలుసు అది బైబుల్లో కూడా అధ్యాయాలు ఉంటాయి. 2వ అధ్యాయము 11వ వచనము చదవండి అని అంటారు. అందులో కూడా మనుస్మృతిలో కూడా అధ్యాయాలు ఉంటాయి. 8 అధ్యాయాలు ఉన్నాయి. 2876 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాల్లో ఎవరెవరిని అణిచివేయటం కోసం ఏమేమి ఉన్నాయి, అణిచివేయటానికి కావలసిన అన్ని రకాల అంశాలు దాంట్లో ఉన్నాయి. శూద్రులు ఆస్తులు కలిగి ఉండరాదు అని రాయబడింది. శూద్రులు చదువుకోకూడదని రాయబడింది. శూద్రులు మంచి బట్టలు కట్టకూడదని రాయబడింది. శూద్ర స్త్రీలను అవమానించాలని రాయబడి ఉంది. అందుకని మనుస్మృతి అనేటువంటిది అణిచివేతలకి అసమానతలకి అంతరాలకి కేంద్రమైతే భారత రాజ్యాంగం అనేటువంటిది సమానత్వానికి మనుషులందరూ సమానమే అని చాటడానికి కేంద్రంగా ఉంది. అయితే ఇప్పుడు భారత రాజ్యాంగానికి పెను ప్రమాదం ఏ రూపంలో వాటిల్లుతుంది అనేటువంటిది మన వక్తలు చెప్పారు. నేను ఒక్క మాటలో మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నది ఒకటే, ఏమిటి అని చెప్పేసారు అనుకున్నప్పుడు ఈ భారత రాజ్యాంగమే గనక ఉంటే భారతదేశ ప్రజలందరూ సమానులే అనేటువంటిది ఈ రోజు ప్రజల మెదళ్ళలోకి వెళ్తది. అట్లా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసారంటే మనుస్మృతి ఆచరించబడాలి. మీరందరూ అనుకుంటున్నారు మనుస్మృతి ఇంకా ఎట్లా ఉంటుంది అని మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఊరిలో 50 సంవత్సరాల కిందట 30 సంవత్సరాల కిందట శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినాయి అనుకోండి. శ్రీరామనవమి ఉత్సవాలు జరిగితే ఆ ఉత్సవాలలో పెళ్లిపీటల మీద ఆ ఊరు పెద్దలందరూ వచ్చి పెళ్లిపీటల మీద కూర్చొని రాముడి పెళ్లి జరుపుతారు. కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఊరు నిండా కాషాయ తోరణాలు కట్టబడతాయి. కాషాయ పాయిజాము, లాల్చీలు, కంకణాలు, టోపీలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు మీరు 50 ఏళ్ల కింద జై శ్రీరామ్ అనే పదం లేదు. జై శ్రీరామ్ అనేటువంటి పదం అంటే దేవుణ్ణి కొలిచే పదంగా లేదు, మత విద్వేషాన్ని పెంచి పోషించేటువంటి పదంగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి నెట్టబడుతుందంటే మీ అందరికి తెలిసి ఉండాలి, మన ఇంట్లో ఒక బల్లి ఉంటది. ఆ బల్లి ఇంటిలో ఉన్నటువంటి చిన్న చిన్న అన్నింటినీ తినుకుంటూ వచ్చి శ్రీరాముడి ఫోటో వెనక్కి వచ్చి దాక్కుంటది. ఎందుకు దాక్కుంటదంటే నేను చాలా పవిత్రమైనటువంటి శాకాహారిని, నేను ఇప్పటి వరకు ఎవరిని ముట్టుకోలేదు, ఏమి తినలేదు, మాంసాహారం అంటే నాకు అసలే గిట్టదు, పవిత్రమైనటువంటి దేవుడి సాక్షిగా చెప్తున్నా అని దేవుడు పక్కకు పోతుంది. ఈరోజు జై శ్రీరామ్ అని చెబుతున్నటువంటి వాళ్ళందరి పాత్ర ఇలాంటిది. గోరక్షక దళాల పేరిట దళితుల పైన దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఆవు మాంసం తింటున్నారని. ఆవు అంటే మా తల్లి కాబట్టి మా తల్లిని మీరెట్ట తింటారు కాబట్టి మిమ్మల్ని చంపేస్తామని వాళ్ళు చెబుతున్నారు. కానీ మీరందరూ దృష్టిలో పెట్టుకోండి, బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాలలో, బీఫ్ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాలలో భారతదేశం నెంబర్ 2 స్థానంలో ఉంది. గుజరాత్ అనేటువంటిది నెంబర్ 1 స్థానంలో ఉంది. భారతదేశంలో 8 కంపెనీలు, ఈ 8 కంపెనీలు బీఫ్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఈ 8 కంపెనీల యొక్క ఓనర్లందరూ కూడా బీజేపీ పార్టీ సానుభూతి పరులు, వాళ్ళ మద్దతుదారులే ఉన్నారు. ఒక ఊర్లో ఒక దళితుడో ఒక మైనారిటీ ఆవును కోసుకొని తింటే మాత్రం వాడు దేశద్రోహి, వాడు గోమాతను చంపేసిందని వాళ్ళు చంపేస్తారు. మరి టన్నుల రూపంలో ఈ రోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నారే ఇతర దేశాలకి. వాస్తవంగా బీఫ్ అనేటువంటిది చాలా ఎనర్జెటిక్ ఫుడ్. అది ఎవరికైనా టీబీ పేషెంట్లు డాక్టర్ దగ్గరికి పోతే అర్జెంట్ గా న్యాయం కావాలంటే బీఫ్ తినమని చెప్తాడు డాక్టర్. బీఫ్ లో 23% ప్రోటీన్స్ ఉన్నటువంటి ఏకైక ఫుడ్ ఏంటిదంటే అది బీఫ్. ఎందుకు అట్లంటావు? ప్రపంచంలో 230 దేశాలుంటే ఈ 230 దేశాల్లో ప్రజలు తినగలిగినటువంటి ఏకైక ఫుడ్ ఏంటిదంటే అది బీఫ్. మరి ఈ బీఫ్ తింటే మాత్రం మా తల్లిని ఎందుకు ఆవు అని ఇది కూడా మనువాదమే, గుర్తుపెట్టుకోండి. ఆవును ఎందుకు కోయొద్దు అంటున్నాడు? దీని వెనకాల పెద్ద మతలాభం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు పాలటిక భాస్కర్ గారు ఏం చెప్పారు? హెడ్గే వార్ అనేట ఆయన ఆర్గనైజర్ పత్రికలో భారతదేశంలో RSS కి 3 శత్రువులు ఉన్నారని రాశాడు. ఎవరెవరు ఆ శత్రువులు అంటే ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు అని. మీరు చూడండి,
ఈ ఆవు మీద ఒక్క ఆవు అనేటువంటి దాన్ని పట్టుకుంటే ఈ ముగ్గురు మీద ఒకేసారి దాడి చేయొచ్చు. ఎందుకంటే ముస్లింలు తింటారు ఆవు మాంసాన్ని, దళితులు తింటారు ఆవు మాంసాన్ని, కమ్యూనిస్టులు వాడు ఏ కులం నుంచి వచ్చి ఆ కమ్యూనిస్ట్ పార్టీ జైన్ అయినా తినటం నేర్చుకుంటాడు ఆ వాడలకు పోయి. కంపల్సరీ ఈ ఆవు అనేటువంటిది కేంద్రంగా పెట్టుకుంటే వీళ్ళందరి మీద దాడి చేయొచ్చు. 56% ఉన్నటువంటి బీసీలు మా వెనకాలకు రావచ్చు. ఇది ఎత్తుగడ. ఆవు మీద వాళ్ళకి ప్రేమ ఉండదు. ఆవు వెనకాల ఎవరి మీద దాడి చేయాలనుకోవాలో ఆవును కేంద్రంగా పెట్టేటువంటిది వాళ్ళు చూస్తుంటారు.